మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం రేగింది. సోను సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు ఇబ్రహీం అనే ఇంకొక వ్యక్తి. కాల్పులు జరిపి పరారైపోయాడు ఇబ్రహీం. నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సోను సింగ్ భుజానికి గాయమైంది, హాస్పిటల్కి తరలించారు. అయితే ఆ దృశ్యాలు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి, కానీ వాటిని మేము మీకు చూపించలేకపోతున్నాం. ఎందుకంటే అవి కాస్త మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు అవి. మరి ముఖ్యంగా విజువల్స్ మీరు చూడొచ్చు. ఘటనా స్థలం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్లో జరిగిన ఈ కాల్పులు ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపాయి. మీరు చూడొచ్చు, ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్లేస్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా అటువైపుగా అనుమతించడం లేదు. ఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని పర్యవేక్షించడం జరుగుతుంది. అక్కడ సిచ్యువేషన్ని పూర్తిగా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఇద్దరికి మధ్య ఏమైనా ఘర్షణలు ఉన్నాయి, ఎటువంటి గొడవలు ఉన్నాయి, అసలు ఎందుకు కాల్పులు జరిపారు, మరి ముఖ్యంగా ఎవరైనా తెలిసిన వాళ్ళే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారా, లేకపోతే ఎవరి చేత చేయించారా, లేకపోతే తెలిసిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, ఈ పూర్తి డీటెయిల్స్ని సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించారు. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని సేకరించే పనిలో పడ్డారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోను సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు ఇబ్రహీం అనే ఇంకొక వ్యక్తి. కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైపోయాడు ఇబ్రహీం. నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సోను సింగ్ భుజానికి గాయమైంది, హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందించడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఘటనా స్థలంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్ రైట్, పవన్ దగ్గరికి వెళ్లే కన్నా ముందు ఒక్కసారి ఘటనా ప్రదేశంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయాలు మీరు చూడడం జరుగుతుంది. ఒక్కసారి పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. పవన్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నిందితుడు ఇబ్రహీం ఇటు పోలీసులకు చిక్కాడా? రైట్ సచిన్, ఏదైతే మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపుతా ఉంది. జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని యానంపేట వద్ద గల గణపతి విగ్రహాల తయారీ షెడ్ లో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన ఘటన ఇప్పుడు కంప్లీట్ గా సంచలనం అయితే రేపుతా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సో బాధితుడి పేరు శ్యామ్ సింగ్ గా తెలుస్తా ఉంది. అలాగే అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే కాల్పులు జరిపిన నిందితుడు ఇబ్రహీం గా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కాగా కాల్పుల గల కారణాలు తెలియరాలేదు అండ్ దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఏదైతే చూసుకుంటే గత ఈ సంవత్సరంలోనే గన్ కల్చర్ మన దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే గన్ కల్చర్ బాగా పెరిగింది. గన్ ఫైరింగ్లు కంటిన్యూస్ గా చోటు చేసుకుంటా ఉన్నాయి. నెలల వ్యవధిలోనే కొన్ని నెలల క్రితమే చాలా మన హైదరాబాద్ లో కానీ మన తెలంగాణలో కానీ చాలా చోట్ల ఈ గన్ ఫైరింగ్స్ అయితే చూసాం. అలాంటి ఘటనలు ఎన్నో చూసాం. సో గతంలో ఫిబ్రవరి 2025లో గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పాత నేరస్తుడైన ఒక దొంగను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయాల పాలవడం జరిగింది. అండ్ అది మరొక ముందుకే ఆగస్టు 2025లో చందనగర్ లోని ఖజానా జ్యువెలర్లో షాప్ లో దోపిడీకి యత్నించిన 5 దుండగులు గన్తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాళ్లపై అయితే కాల్పులు జరపడం జరిగింది. ఇలా వరుసగా ఒక నెల తర్వాత ఇంకొక నెల గన్స్ తో గన్ కల్చర్ అంటే బీహార్ నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి తెలియదు, నాటు తుపాకులు, కొన్ని అయితే రైఫిల్స్, కొన్ని ఎయిర్ గన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తా ఉన్నారు. ఇది కంటిన్యూస్ గా ఇలా సాగుతూనే ఉంది. అది ఆగస్టు అయిపోయిన వెంటనే మార్చి 2025లో గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో జరుగుతున్న ఒక ఎక్స్పోలో 2 దుకాణదారుల మధ్య జరిగిన ఒక గొడవ కాల్పులకు దారితీసింది. లైసెన్స్ రివాల్వర్ తో ఒక వ్యక్తి గాల్లోకి 2 రౌండ్లు అయితే కాల్పడం జరిగింది. అండ్ అది అవ్వక ముందుకే మార్చి తర్వాత జూలై 2025లో కూడా మలక్పేటలో ఉదయం వాకింగ్ కు వెళ్లిన సిపిఐ నాయకుడు చంద్రు నాయక్ ను గుర్తు తెలియని వ్యక్తులు అయితే కాల్చి చంపడం జరిగింది. అంటే విచ్చలవిడిగా గన్ ఫైరింగ్ అయితే వచ్చేసింది. ఇదంతా గన్ కల్చర్ ఒక పక్క చూసుకుంటే అమెరికాలో అండ్ విదేశాల్లో చూస్తూ ఉంటాం. ఎవరి చేతిలో చూసినా గన్స్ ఉంటాయి, ఇష్టానుసారంగా కాల్చుకుంటారు. కానీ మన దగ్గర భద్రతా దళం టైట్ గా ఉంటుంది. గన్ కల్చర్ లేదు అనుకున్న మూమెంట్ లోనే ఇలాంటి గన్ ఫైరింగ్స్ అయితే కంటిన్యూస్ గా
ఒక మంత్ తర్వాత మరో నెక్స్ట్ మంత్ ఇలా రైట్ పవన్, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్ లోనే ఉండే ప్రయత్నం చేయండి. మేడ్చల్ జిల్లా పోచారానికి సంబంధించి ఒకసారి ఆ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ జిల్లా పోచారులో కాల్పుల కలకలం రేగింది. యమ్నాంపేట కిట్ ఇండస్ట్రీ వెనకాల ఉన్న ఒక వెంచర్ లో సోను సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి ఇబ్రహీం అనే వ్యక్తి అక్కడి నుంచి పరారైపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఇటు ఆ సోను సింగ్ ని వెంచర్ నుంచి బయటకు తీసుకొచ్చి, ఇన్ఫాక్ట్ సోను సింగ్ అనే వ్యక్తి గాయాలతో వెంచర్ నుంచి బయటకు వచ్చి ఒక హోటల్ దగ్గర పడిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ముందుగా సోను సింగ్ని ఇటు ఉప్పల్ ఒక హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఆయన శరీరంలో ఉన్న ఆ బుల్లెట్నికి సంబంధించి తొలగించేందుకు ఒక పెద్ద హాస్పిటల్కి, సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, సిటీలోని ఒక హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇలా ఉంటుంది కదా సాధారణంగా, ఎక్కడ గాయమైంది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇలా ఉంది మనిషికి సంబంధించి ఆ విజువల్ ఉంది కానీ మేము మీకు చూపించలేకపోతున్నాం. కరెక్ట్గా ఎక్కడ గాయమైందని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రిబ్ ఉంది కదా ఇక్కడ మాట కరెక్ట్గా ఈ ప్లేస్లో తనకి గాయమైంది. కరెక్ట్గా ఇక్కడ ఆ కాల్పులకు తెగబడిన పరిస్థితి. సో ఇక్కడ రిబ్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇక్కడ తనకి కాల్పులు జరిగాయి. ఇక్కడ తనకి షూట్ చేయడం జరిగింది. దీంతో ఇక్కడ పూర్తిగా రక్తం ఓడుతున్న పరిస్థితి ఉంది. సో అక్కడ చేరుకున్న తర్వాత ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు ముందుగా హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఆ రిబ్స్ దగ్గర ఇక్కడ ఉంది కదా ఈ ప్రాంతం, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ గాయమైంది. ఇక్కడ గాయం కావడం తూటాకు సంబంధించి దాన్ని తొలగించేందుకు ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి, ఒక ప్రామినెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందించడం జరుగుతుంది. ఆ బుల్లెట్ని బాడీ నుంచి తొలగించేందుకు, ఆ శరీరం నుంచి ఆ బుల్లెట్ని తొలగించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఇద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది, ఎందుకు వాళ్ళిద్దరు అక్కడికి చేరుకున్నారు, గొడవకు కారణం ఏంటి, ఆస్తి తగాదాలైన కారణాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అదిగో ఇతడి ఆ సోను సింగ్, ఇతడికి గాయాలయ్యాయి. మీరు చూడొచ్చు కరెక్ట్గా ఆయన చెయ్యి ఎక్కడైతే పెట్టాడో యాదృచ్ఛికంగా కరెక్ట్గా అక్కడే బుల్లెట్ గాయం కూడా అయ్యింది. ఆ విజువల్ మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే అవి కాస్త మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు అవి. కరెక్ట్గా ఆయన బొట్టనవేలు ఉంది కదా, ఆయన బొట్టనవేలు ఎక్కడైతే చూపిస్తున్నాడో దాదాపుగా ఆ భాగంలోనే అక్కడే తనకి గాయమైంది. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆ ఘటనా ప్రదేశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు సోను సింగ్ అతగాడి బాధితుడు సోను సింగ్, అసలు ఈ సోను సింగ్కి అలాగే ఇబ్రహీంకి మధ్య ఉన్న తగాదాలేంటి, ఎందుకు ఇబ్రహీం అనే వ్యక్తి సోను సింగ్ మీద గాయాలకు పాల్పడ్డాడు, సోను మీద ఎందుకు కాల్పులకు తెగబడాల్సి వచ్చింది, ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమైనా, అంటే ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమా, లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా? రైట్, ఈ బాధితుడు సోను సింగ్ ని ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే రాజా సింగ్, ఆయన మరి కాసేపట్లో బండి సంజయ్, బీజేపీ కీలక నేత అండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. బాధితుడిని విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. బండి సంజయ్ మరి కాసేపట్లో బాధితుడిని పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకొకసారి తుపాకీ తూటాలతో నగరం దద్దరిల్లింది. ఒక వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తి రక్తం ఓడుతూ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతోంది. బాధితుడిని పరామర్శించేందుకు అలాగే యశోద హాస్పిటల్కి ప్రస్తుతం బాధితుడిని తరలించడం జరిగింది. బుల్లెట్ గాయానికి సంబంధించిన నేపథ్యంలో ఆ శరీరం నుంచి బుల్లెట్ని తొలగించేందుకు ప్రస్తుతం యశోద హాస్పిటల్లో బాధితుడికి ట్రీట్మెంట్ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఓకే, మరి కాసేపట్లో పవన్ జాయిన్ అవుతారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు. సోను సింగ్ భుజానికి గాయమైంది. ప్రస్తుతం యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. యశోద హాస్పిటల్లో ప్రస్తుతం సోను సింగ్కి ట్రీట్మెంట్ జరగబోతోంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకొని ఇటు బాధితుడిని పరామర్శించబోతున్నారు. ఘటన ఎలా జరిగింది ఆయన నుంచి ఆరా తీయబోతున్నారు.
అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, బాధితుడి కుటుంబం ఏముంటుంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇటు బండి సంజయ్ చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది యశోద హాస్పిటల్కి సోను సింగ్ని పరామర్శించేందుకు. ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది, ఎటువంటి ఇన్పుట్స్ వస్తున్నాయి? రైట్ సచిన్, ఏదైతే గన్ను కాల్పులతో గురైన ఏదైతే సోను సింగ్ ఉన్నాడో అతనైతే ఆసుపత్రిలో జారించడం జరిగింది. సో అతన్ని పరామర్శించడానికి బండి సంజయ్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కొన్ని గంటల్లో గంటన్నర 2 గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. సో పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తా ఉన్నారు. ఏదైతే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిపై మెయిన్ గా నిఘా పెట్టడం జరిగింది. సో గన్ కార్పులు ఏదైతే వారిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే నిజంగానే డబ్బుల విషయంలో గొడవ ఉందా, లేకపోతే ఎవరైనా సుపారీ ఇచ్చి గన్ ఫైరింగ్ చేయించాడా అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ అర్ధరాత్రి వేళ కావాలనుకొని కాల్చాడా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా, లేకుంటే సిటీలో గన్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. సో ఇంత దేరుగా సిటీకి వచ్చాడు, సిటీ శివార్లోనే ఉన్నాడు, గన్ తో తిరుగుతా ఉన్నాడు అంటే ఉద్దేశపూర్వకంగానే గన్ను తీసుకొచ్చి పెట్టుకొని అతన్ని దాడి చేయడం కోసం గన్ను తెచ్చుకున్నాడని దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో పోలీసులు అయితే కంప్లీట్ గా క్లూస్ టీమ్ తో అక్కడ చేరుకోవడం జరిగింది. డాగ్ స్క్వాడ్ మరి కాసేపట్లో డాగ్ స్క్వాడ్ కూడా రాకపోతా ఉంది. సో నిందితుడు ఎటు నుంచి వచ్చాడు, ఎవడు, ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, కంప్లీట్ గా సీసీ కెమెరాలు చూడబోతున్నారు అని, అలాగే ఉన్న చుట్టుపక్కల ఉన్న సర్వైలెన్స్ కానీ ఏదైతే ఉన్న ఫాస్టాగ్ ఏవైతే టోల్ గేట్స్ ఉంటాయి ఆ చుట్టుపక్కల ఉన్న అన్నిటిని కూడా సర్వే చేస్తా ఉన్నారు. సో చుట్టుపక్కల ఉన్న మెడ్చల్తో పాటు చుట్టూ గ్రామాలు ఉంటాయి, ఆ చుట్టూ కూడా ఇండస్ట్రియల్ ఏరియా, చుట్టూ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇండస్ట్రీలు, బిస్కెట్ ఫ్యాక్టరీస్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎంతమంది కార్మికులు ఉంటారు, ఎవరెవరు ఉంటారు, దీనిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎంత సుమారుగా చూసుకుంటే మెడ్చల్ ఏరియా మొత్తం కూడా బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి. సో బయట నుంచి బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి ఎవరన్నా వచ్చి ఎక్కువ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనే ఏరియాస్ మీద మెయిన్ టార్గెట్ పెట్టి వెతికే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో సంఘటనా స్థలంలో మెయిన్ గా సీసీటీవీ ఫుటేజ్కి వస్తే తప్ప బయట ఇంకా మెయిన్ అసలు ఎందుకు చంపాడు, ఎవరు చంపాడు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. సో పోలీసులు మెయిన్ గా దానిపై దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే సోను ఆసుపత్రిలో ఉండడం జరిగింది. సో సిటీలో పెరుగుతున్న గన్ కల్చర్ కి ప్రస్తుతానికైతే పోలీసులు డ్రగ్స్ ని ఏదైతే ఉన్నాయో ఈగల్ టీం దాన్ని బాగా ఫోర్స్ తో కంట్రోల్ చేయగలుగుతున్నారు. కానీ చాప కింద నీరులా ఈ గన్ కల్చర్ అయితే పెరుగుతూ ఉన్నాయి. మెల్లమెల్లగా పిస్తోళ్లు, నాటు తుపాకులతో మొదలు పెట్టుకొని ఎయిర్ రైఫిల్స్ తో బెదిరించడంతో పాటుగా మెయిన్ గన్స్ ఏవైతే గన్స్ ఉంటాయో వాటిని కూడా క్యారీ చేస్తా ఉన్నారు. సో ఇవి ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నాయా, లేకపోతే బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తా ఉన్నారా అనే దానిపై పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. సో మరికొన్ని గంటల్లో దీనిపై స్పష్టత ఇస్తామంటూ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సచిన్, రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనదర్ లేటెస్ట్ డెవలప్మెంట్. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి బీజేపీ నేత చికోటి ప్రవీణ్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. చికోటిని హాస్పిటల్ లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. మేడ్చల్ జిల్లాలో గన్ ఫైర్ కి సంబంధించి తుపాకీ తూటాలకు సంబంధించి ఈ తుపాకీ తూటాలకు బీజేపీ కార్యకర్తను బీజేపీ కార్యకర్త ఆ తుపాకీ తూటాలకు గురయ్యాడు. దీంతో ఆ కార్యకర్తను పరామర్శించేందుకు చికోటి ప్రవీణ్ యశోద హాస్పిటల్కి చేరుకున్న చికోటి ప్రవీణ్ని యశోద హాస్పిటల్లోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. హీటెడ్ కాన్వర్సేషన్ జరుగుతోందంటూ కూడా సమాచారం అందుతోంది. సో ఈ అంశానికి సంబంధించి మరి కాసేపట్లో విజువల్స్ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి ఆ ఇన్పుట్స్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతుంది. కాల్పులు జరిపి ఇబ్రహీం అనే వ్యక్తి పరారయ్యాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా సోను సింగ్ ఈ వ్యక్తిపై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆ కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు. ప్రస్తుతం ఇబ్రహీంని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యని ముమ్మరం చేయడం జరిగింది. ఈ గాయపడిన సోను సింగ్ ప్రస్తుతం వెంటనే, ఎందుకంటే గాయాలై అంటే దాడి జరిగిన తర్వాత ఒక హోటల్కి అక్కడ దగ్గరలో ఉన్న హోటల్ దగ్గరికి వచ్చి పడిపోయాడు. దీంతో అక్కడ హోటల్ దగ్గర ఉన్న ఆ వ్యక్తులు, అక్కడున్న వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశానికి చేరుకొని ముందుగా సోను సింగ్ని అక్కడి నుంచి స్థానికంగా ఉన్న హాస్పిటల్కి, అంటే ఉప్పల్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత భుజానికి గాయమైందని తెలుసుకున్న తర్వాత, అంటే భుజానికి బుల్లెట్ గాయమని తెలుసుకున్న తర్వాత ఆ బుల్లెట్ని తొలగించేందుకు యశోద హాస్పిటల్కి ప్రస్తుతం సోను సింగ్ని తరలించినట్టుగా తెలుస్తోంది. గాయపడిన సోను సింగ్ని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా యశోద హాస్పిటల్కి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఇటు యశోద హాస్పిటల్కి చేరుకున్న చికోటి ప్రవీణ్ని పోలీసులు అక్కడ అడ్డగించినట్టుగా తెలుస్తోంది. అనుమతించలేదు, ఆయన్ని అడ్డుకున్నారు. అనుమతించకుండా మేడ్చల్ ఈ తుపాకీ
కాల్పుల ఘటనకు సంబంధించి ప్రస్తుతం బీజేపీ కార్యకర్త ఆయన సోను సింగ్ ఆ బీజేపీ కార్యకర్తకు గాయం కావడంతో పరామర్శించేందుకు చికోటి ప్రవీణ్ అక్కడికి చేరుకున్నారు. బీజేపీ నేత చికోటి ప్రవీణ్ అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొనబోతోంది అక్కడ. ప్రస్తుతం ఈ పరిణామాలు చూస్తుంటే అటువంటి మాట వినిపిస్తోంది, అటువంటి చర్చ జరుగుతున్న అవకాశం కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి. ఇబ్రహీంను పట్టుకునేందుకు గాలింపు చర్యను వేగవంతం చేయడం జరిగింది పోలీసులు. ఈ క్రమంలో ఏం జరగబోతున్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు గాయపడిన వ్యక్తి గోరక్ష కార్యకర్తగా తెలుస్తోంది. సోను సింగ్ అనే వ్యక్తి గోరక్ష కార్యకర్తగా అంటూ తెలుస్తోంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం సోను సింగ్ ని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే ఇప్పటికే చేరుకున్నారు చికోటి ప్రవీణ్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పోలీసులు లోపలికి అనుమతించటం లేదు. ఆ ఘటనా ప్రదేశం దగ్గర పోలీసులు ప్రస్తుతం క్లూస్ సంపాదిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇబ్రహీం అక్కడి నుంచి పరారైపోయినట్టుగా తెలుస్తోంది. పరారైన వ్యక్తి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరుగుతోంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పవన్, ఎనీ లేటెస్ట్ అప్డేట్స్? రైట్ సచిన్, ఏదైతే ఉన్నాడో సోను సింగ్, అతన్ని అయితే సికింద్రాబాద్ యశోద్ హాస్పిటల్ తరలించడం జరిగింది. సో గాయపడిన వెంటనే ఫోన్ వచ్చిన వెంటనే ఆ చీకోటి ప్రవీణ్ అయితే స్పందించడం జరిగింది. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి అయితే చేరుకోవడం జరిగింది. సో చీకోటి ప్రవీణ్ సోను సింగ్ అతను సన్నిహితుడా లేకపోతే మిత్రుడా లేకపోతే బంధువై ఉంటాడా అనే దానిపై చర్చ నడుస్తా ఉంది. సో అతను ఏ లావాదేవీల మధ్య అతను గన్ ఫైర్ ఏం జరిగింది దానిపై కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. సో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో అతని ఛాతీ లోపలికి బుల్లెట్ లోపలికి చొచ్చుకు వెళ్ళిందా లేకపోతే దాన్ని అంచు నుంచి వెళ్ళిన దానిపై కొంచెం స్పష్టత రావాలి. వైద్యుల లోపలైతే ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. సో క్రిటికల్ గా ఉన్నట్టే తెలుస్తోంది సిచ్యువేషన్. దీనిపై చీకోటి ప్రవీణ్ ఎమ్మటే స్పందించి ఆసుపత్రికి అయితే చేరుకోవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్ బయట ఉంచడం జరిగింది. ఏదైతే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అసలు ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. చికోటి ప్రవీణ్ ని పోలీసులు అడ్డుకున్న ఆ తాజా దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడడం జరుగుతోంది. మరి ముఖ్యంగా అక్కడికి చేరుకున్నారు చికోటి ప్రవీణ్ తో పాటు మరికొంతమంది బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొంతమంది గోరక్ష కార్యకర్తలు కూడా హుటాహుట్న అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆరా తీసేందుకు లేకపోతే ఈ ఘటనకు సంబంధించి బాధిత సోను సింగ్ ని పరామర్శించేందుకు ఇటు చికోటి ప్రవీణ్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉద్రిక్తంగా మారిన పరిస్థితి ఉందా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. మీరు చూడొచ్చు, లోపలికి వెళ్లకుండా అనుమతించట్లేదు, అంటే లోపలికి వెళ్లేందుకు అనుమతించట్లేదు పోలీసులు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే అటువంటి ఎక్కడ ధృవీకరణ రావట్లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇన్పుట్స్ అందుతున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మరి ముఖ్యంగా ఆ బాధితుడికి సంబంధించి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది ఆరోగ్యం అంటూ తెలుస్తోంది. ఆ బాధితుడికి సంబంధించి సోను సింగ్ భుజం అంటే ఎగ్జాక్ట్ భుజం కూడా కాదు, రిప్స్ ఉంటాయి కదా, ఛాతీ కింద భాగంలో కుడి ఛాతీకి సంబంధించి కుడి భాగంలో ఆ కిందన కుడి భాగానికి సంబంధించి అంటే ఛాతీ కుడి భాగం కొంచెం కిందన అక్కడ గాయమైంది. దీంతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందించడం జరుగుతోంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి డీటెయిల్డ్ అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ అసలు తన ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది, ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెంటనే తరలించిన తర్వాత అక్కడి నుంచి యశోద హాస్పిటల్కి తరలించాలంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉంది అనేది. This is a disturbing content. Viewer discretion is highly advised. This video contains a representation of crime scenes or graphic images which may find offensive. This is for educational awareness purpose only. We strictly adhere to awards మీరు చూడొచ్చు. పాలసీస్ కి సంబంధించి కట్టుబడి ఉంటాం. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చికోటి ప్రవీణ్ అక్కడికి చేరుకున్నారు. సో చికోటి ప్రవీణ్ ఒక్కసారి చికోటి ప్రవీణ్కి సంబంధించి మరి కాసేపట్లో ఆయన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి రియాక్షన్ ఆయన నుంచి ఉండబోతుంది అనేది ఒకసారి వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చికోటి ప్రవీణ్కి కాల్ చేస్తాను.
ఆయన కనుక లిఫ్ట్ చేస్తే ఓకే ఆయన కాల్ బిజీ వస్తుంది. ఒకవేళ ఆయన కనుక లిఫ్ట్ చేస్తే కనుక వెంటనే రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకంటే బహుశా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం ఉన్నట్టున్నారు. బహుశా అక్కడ కమ్యూనికేషన్ ఫోన్ కాల్స్లో ఎంగేజ్గా ఉన్నట్టున్నారు ఇటు చికోటి ప్రవీణ్. ఒకవేళ చికోటి ప్రవీణ్ కనుక ఒకవేళ లైవ్ కనుక ఆయనకి అప్రోచ్ అయితే ఒకవేళ చూస్తూ ఉంటే కనుక ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చికోటి ప్రవీణ్ ప్రస్తుతం ఓకే చికోటి ప్రవీణ్ ఐ థింక్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. చికోటి ప్రవీణ్ ప్రస్తుతం యశోద హాస్పిటల్కి చేరుకున్నారు బాధితుడిని పరామర్శించేందుకు. కానీ చికోటి ప్రవీణ్ని అక్కడ అలౌ చేయటం లేదు, బాధితుడిని పరామర్శించేందుకు పోలీసులు అనుమతించటం లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. సో విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. చికోటి ప్రవీణ్ని ప్రస్తుతం పోలీసులు అక్కడ అడ్డగించారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. బాధితుడు సోను సింగ్కి సంబంధించిన ఆ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అక్కడ జరుగుతోంది. మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రైట్ సచిన్, ఏదైతే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అసలు ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది అనే దానిపై ఆరాధిస్తున్నారు. రియల్ ఎస్టేట్ గొడవల ఇంకేమైనా ఉన్నాయా అనే దానిపై కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సో నిందితుడు బహదూర్పురాకి చెందిన రౌడీ షీటర్ ఇబ్రహీం గా గుర్తించారు. సో అతడి కోసం గాలిస్తున్నట్లు కూడా అతను చెప్పడం జరిగింది సుధీర్ బాబు. సో గాయాలైన సోను సింగ్ ఆ వెంచర్ నుంచి బయటకు వచ్చి కింద పడిపోవడంతో హోటల్ దగ్గర ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన సోను సింగ్ ను ముందస్తుగా అక్కడే ఉన్న లోకల్లో ఉన్న ఉప్పల్ శ్రీకర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. తర్వాత సోను సింగ్ బాడీలో రైట్ సైడ్ రిప్స్ లో ఒక బుల్లెట్ ఉండడంతో మళ్ళీ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. సో ఇదంతా మూవ్ అవుతున్న క్రమంలోనే చికోటి ప్రవీణ్ అయితే ఇక్కడ హాస్పిటల్ కి చేరుకోవడం జరిగింది. సో నేను చూడాలి, నువ్వు లోపలికి వెళ్ళనివ్వండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా పోలీసులు అండ్ హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. ఎందుకంటే లోపల సిచ్యువేషన్ అంత క్రిటికల్ గా ఉండడంతో ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. సో రైట్ సైడ్ ఛాతీ రిప్స్ లోపలికి ఆ బుల్లెట్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ రిప్స్ లోపలికి వెళ్ళిన బుల్లెట్స్ ని తీయడం కూడా కొంచెం క్రిటికల్ కాబట్టి లోపల ఆపరేషన్ అయితే జరుగుతా ఉందంటూ ఎవరిని లోపలికి అలౌ చేయడం లేదు. సో మరికొన్ని గంటల్లో ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. సో ఎవరిని కూడా ఈ క్రమంలో లోపలికి అలౌ చేయడం లేదు. సో పోలీసులు కూడా ఈ కేసుపై కొంచెం స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరించడం జరిగింది. సో దీనంతా కారణం ఆ రియల్ ఎస్టేట్ గొడవలా, లేకపోతే ఇంకేదైనా ల్యాండ్ విషయంలో పైసలు పెట్టారా, లేకపోతే ఇంకేదైనా వడ్డీ వ్యాపారుల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందా అనే దానిపై తెలుస్తా ఉంది. ఎందుకంటే సోను సింగ్ కి ఒక రౌడీ షీటర్ వచ్చి గన్ ఫైర్ చేయడం అంటే వీరిద్దరి మధ్య గొడవ జరిగిందా, లేకపోతే ఎవరైనా ఈ రౌడీ షీటర్ కి సుపారీ ఇచ్చి గన్ ఫైర్ చేపించారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో పోలీసులు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వెంటనే ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు అన్నిటి కూడా సర్వైలెన్స్ వారి కంట్రోల్కి తీసుకొని ముందస్తుగా అంటే ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది. సో డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ రంగంలో దిగడం జరిగింది. సో మరికొన్ని గంటల్లో అతన్ని పట్టుకుంటా అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అయితే చెప్పడం జరుగుతా ఉంది. సో బహదూర్పురాకి చెందిన రౌడీ షీటర్ ఇబ్రహీం మరికొన్ని గంటల్లోనే గుర్తిస్తాం, పట్టుకుంటాం, అదుపులోకి తీసుకుంటాం అంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది. సో ప్రస్తుతం సోను సింగ్ పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టే తెలుస్తా ఉంది. ఎందుకంటే రిప్స్ లోపలికి అతను గన్ ఫైర్ ఒకవేళ ఛాతిలోకి కరెక్ట్ టార్గెట్ చేసి కాల్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కరెక్ట్ గా ఆ బుల్లెట్ రైట్ సైడ్ ఛాతిలోకి రిప్స్ లోకి చొచ్చుకుపోవడం జరిగింది. సో బుల్లెట్ ని కొంచెం క్రిటికల్ పొజిషన్ లోనే ఉండడంతో ఆపరేషన్ లోపల జరుగుతా ఉంది. సో ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్ ని కూడా లోపలికి అలౌ చేయలేదు. సో ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ దగ్గర ఒక యుద్ధవాతం లా కనిపిస్తా ఉంది. చుట్టూ కూడా అందరూ కూడా అల్లకల్లోలంగా కనిపిస్తా ఉంది. సో అతన్ని పరామర్శించడానికి బండి సంజయ్ కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు చుట్టూ కూడా హై సెక్యూరిటీగా పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతా ఉంది. గన్ ఫైరింగ్ గల కారణాలు ఏంటి, ఎవరు ఎందుకు కాల్చి వచ్చారు, సో సుపారీ ఎవరిచ్చారు, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది సచిన్. సో ప్రస్తుతం ఇక్కడైతే కొంచెం గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది యశోద హాస్పిటల్ దగ్గర. చికోటి ప్రవీణ్ కనుక కమ్యూనికేట్ అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మళ్ళీ ఆయనకి కాల్ ట్రై చేస్తున్నాను. ఒకవేళ కుదిరితే కనుక ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆయన కాల్ కంప్లీట్గా ఎంగేజ్డ్గా ఉంది. ఈ క్రమంలో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన కాల్ బిజీ వస్తోంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో. అన్నదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మేడ్చల్కి సంబంధించి మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం రేగింది. సోను సింగ్ అనే వ్యక్తిపై కాల్పులకు పాల్పడ్డాడు ఇబ్రహీం అనే ఇంకొక వ్యక్తి. కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు ఇబ్రహీం. నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోను సింగ్ భుజానికి
ఇన్ఫాక్ట్ సోనూ సింగ్కి సంబంధించి ఛాతీ భాగంలో గాయమైంది. హాస్పిటల్కి తరలించడం జరిగింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి ప్రస్తుతం బీజేపీ నేతలు చేరుకుంటున్నారు. బీజేపీ నేత చికోటిని అక్కడ అడ్డుకోవడం జరిగింది పోలీసులు. యశోద దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో హాస్పిటల్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. బాధితుడు సోనూ సింగ్ గోరక్షా దళానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఒకవేళ ఎస్ నేను ఒకసారి చికోటి ప్రవీణ్కి మళ్ళీ కాల్ చేస్తున్నాను. ఒకవేళ ఆయన కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, రింగ్ అవుతోంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చికోటి ప్రవీణ్ కాల్ రింగ్ అవుతోంది. రైట్, ప్రవీణ్ గారు నమస్తే అండి. హలో ప్రవీణ్ గారు, నా మాట వినిపిస్తోందా? హలో ప్రవీణ్ గారు, చికోటి ప్రవీణ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రవీణ్ గారు నమస్తే అండి, నేను ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నాను. హలో, ఓకే. సో బహుశా ఎంగేజ్డ్గా ఉంది, కాల్ కనెక్ట్ అయింది. బట్ అక్కడేదో కాస్త వాతావరణం చూద్దాం. ఒకసారి ఆయన ఏమైనా కాల్ చేస్తారో మళ్ళీని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే అక్కడికి కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అక్కడికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. చేరుకొని అక్కడ పరామర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరిని అనుమతించటం లేదు. ప్రస్తుతం చికోటి ప్రవీణ్ అక్కడికి చేరుకుని బాధితుడిని పరామర్శించేందుకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రస్తుతం చికోటి ప్రవీణ్ అక్కడికి చేరుకున్న దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు పోలీసులు బయటని చికోటి ప్రవీణ్ని అడ్డుకున్నారు. హాస్పిటల్ లోపలికి అనుమతి లేదు అంటూ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితుడు సోనూ సింగ్ గోరక్షా దళానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం ఇటు యశోద హాస్పిటల్లో ఎటువంటి వాతావరణం ఉంది? మరి ముఖ్యంగా చికోటి ప్రవీణ్ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది, ఏం జరుగుతోంది? రైట్ సచిన్, ఏదైతే చికోటి ప్రవీణ్ అతని దగ్గరికి వెళ్ళి అతను సోనూ సింగ్ ని చూసే ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు అతన్ని బయటికి తీసుకొచ్చిన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాయి. ఎందుకంటే లోపలికి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఎందుకంటే లోపల ఆపరేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఆపరేషన్ అయిన వెంటనే బాధితుల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలి కాబట్టి బయట నుంచి ఎవరిని కూడా అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు ఎవరిని అలౌ చేయకుండా గేట్ బయట ఉంచడం జరిగింది. సో చికోటి ప్రవీణ్ ఎంత ప్రయత్నించి లోపలికి వెళ్ళాలి, మాట్లాడలే అని ఎంత ట్రై చేసినా కూడా పంపించకుండా కొంచెం నిలిచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అక్కడైతే ఒక వాతావరణం అయితే కొంచెం వేడిగానే నడుస్తా ఉంది. చుట్టూ కూడా పోలీస్ సెక్యూరిటీతో చుట్టూ కూడా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ చుట్టూ కూడా ఒక యుద్ధ వాతావరణంలా నడుస్తా ఉంది. చుట్టూ కూడా ఒక గందరగోళంలా ఉంది. చుట్టూ ఒక పక్క బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్తో పాటు పలువురు వ్యక్తులు కూడా హాస్పిటల్కి చేరుకుంటా ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. సో వీరందరినీ కూడా అదుపు చేయడం కోసం పోలీసులు అయితే శ్రమిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క పేషెంట్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది అండ్ ఎవరు కాల్చిన వ్యక్తిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు అండ్ పోలీసుల మీద చాలా ప్రెషర్ ఉంది. ఇలాంటి టైంలో ఏదైనా గొడవలు జరగడం కానీ ఇంకెవరైనా హాస్పిటల్ మీదకి మళ్ళీ దాడికి వచ్చినా ఆ ఇష్యూ ఇంకొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి పోలీసులు అయితే ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం చికోటి ప్రవీణ్ ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆయన చుట్టూ పోలీసులు మోహరించి ఒక బయటికి తీసుకురావడం లేదా ఆ లోపల ఉన్న ఒక కారిడార్ లో కూర్చోబెట్టడం జరిగింది. సో అతన్ని అయితే హాస్పిటల్ ఐసీయూ దగ్గర కానీ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి అలౌ చేయకుండా బయటికి తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం చికోటి ప్రవీణ్ కూడా కాస్త టెన్షన్ గా పడుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే లోపల పరిస్థితి సోనూ సింగ్ కి ఎలా ఉంది, లోపల సిచ్యువేషన్ ఏంటి అనే దానిపై సోనూ సింగ్ పరిస్థితి ఏంటి అనే దానిపై చికోటి ప్రవీణ్ కాస్త భయపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటా ఉన్నారు లోపల సిచ్యువేషన్ ఏంటి అనేది. కానీ అల్లతో లోపలికి వెళ్ళి చూద్దామంటే లోపలికి పోలీసులు కానీ ఒక పక్క డాక్టర్ కానీ అలో చేయడం లేదు. మరికొన్ని గంటలైతే మీరు వేచి ఉండాలి, లోపల ఆపరేషన్ అయిపోయిన తర్వాతే మేము అలో చేయగలం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో దీనిపై హైదరాబాద్ లో పెద్ద దుమారమే లేపుతా ఉంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఈ గన్ కల్చర్ ఏదైతే ఉందో, గన్ ఫైరింగ్ లు చూస్తున్నాం. గతంలో జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక్కొక్క నెల తర్వాత మరో నెల అలా గన్ ఫైరింగ్ అవుతానే ఉన్నాయి. ఒక్కసారి మీరు లైన్ లో ఉన్న ప్రయత్నం చేయండి పవన్. ఇదే అంశానికి సంబంధించి అక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు బీజేపీ కీలక నేతలు. కొద్దిసేపటి క్రితం ఇటు చికోటి ప్రవీణ్ చేరుకున్నారు, ఇటు భారతీయ జనతా పార్టీ
ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ప్రస్తుతం యశోద హాస్పిటల్కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. బాధితుడిని పరామర్శించేందుకు ఈటెల రాజేందర్ కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతోంది. ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అక్కడ యశోద హాస్పిటల్కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆ ఫుటేజ్ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. మరి కాసేపట్లో ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు, కార్యకర్తలు, గోరక్ష దళానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. చేరుకొని బాధితుడిని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరుగుతోంది. దీంతో ఇప్పటికే చికోటి ప్రవీణ్ని అక్కడ అడ్డుకున్నారు. ఇటు యశోద హాస్పిటల్కి అంటే లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. హాస్పిటల్ లోపలికి వెళుతున్న సందర్భం చికోటి ప్రవీణ్ అలాగే ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా బాధితుడిని పరామర్శించేందుకు అక్కడికి చేరుకున్న విజువల్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడికి చేరుకున్నారు. బహుశా హాస్పిటల్ లోపలికి వెళ్ళినట్టుగానే భావించాలి. బహుశా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హాస్పిటల్ లోపలికి వెళ్ళారా లేకపోతే ఎంట్రన్స్లోనే ఆపిన పరిస్థితి ఉందా? బహుశా ఎంపీ కాబట్టి ఆపడానికి రిస్ట్రిక్షన్స్ విషయంలో బహుశా జరగకపోయి ఉండొచ్చు. బట్ కన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఆ కన్ఫర్మేషన్ కూడా రాబోతుంది. ఈటెల రాజేందర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ చికోటి ప్రవీణ్ మీరు చూడొచ్చు. చికోటి ప్రవీణ్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఆయన మాట్లాడుతున్న సందర్భం మనం కూడా ట్రై చేసాం. ఆర్టీవీ కూడా ప్రయత్నం చేసింది ఆయనతో మాట్లాడేందుకు, అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. బట్ బహుశా అక్కడ సిచ్యువేషన్ కమ్యూనికేషన్ అంటే అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. కుదిరితే కనుక ఆయనకు ఇంకోసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మాట్లాడితే కనుక ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొకసారి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇటు చికోటి ప్రవీణ్కి. ఓకే, కాల్ రింగ్ అవుతుంది, చూద్దాం. కాల్ రింగ్ అవుతుంది. చికోటి ప్రవీణ్కి కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సోను సింగ్. ప్రవీణ్ గారు నమస్తే అండి, ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నాను, లైవ్లో ఉన్నారు. నమస్తే అండి ప్రవీణ్ గారు, ఏం జరిగింది? ప్రస్తుతం మిమ్మల్ని ఎలా చేస్తారా లేదా లోపలికి వెళ్ళామండి. పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉంది. ఎందుకంటే బుల్లెట్ ఏదైతే ఉందో ఒక బుల్లెట్ లంగులోకి దిగింది. సో ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారు. మరి సర్జరీ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడైతే పేషెంట్ బీపీ అవన్నీ కొంచెం నార్మల్ గానే ఉన్నాయి, కానీ ఎనీ టైమ్ బీపీ లెవెల్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్ గా సర్జరీకి ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ సర్జరీ ఒకటే మంచిగా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ప్రవీణ్ గారు, అంటే మిమ్మల్ని పోలీసులు అలౌ చేయలేదు అని చెప్పి చర్చ జరుగుతోంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు నిన్న అలౌ చేశారండి. వేరే హిందూ కార్యకర్తలు వచ్చినారు, బీజేపీ వర్కర్స్ వచ్చినారు. అందరు కూడా లాఠీ చార్జ్ చేసే అవసరం ఏముందండి? ఇప్పుడు అలా ఇక్కడ దెబ్బతిన్నది హిందుత్వము. హిందూని షూట్ చేసినాడు ఎంఐఎం ప్రోద్బలంతో. ఒక ఇబ్రాహిం అనే ఒక రౌడీ షీటరు, ఒక స్లాటర్ హౌస్ ఓనరు, ఎంఐఎం బలము అండ చూసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని అలా షూట్ చేసినాడు. ఎంత ధైర్యం అండి ఒక గోరక్షకుడిపై షూట్ చేయడానికి? వాళ్ళు రేపు వాడి దగ్గర వెపన్ ఎక్కడిది, లైసెన్స్ ఉందా లేదా, ఎట్లా ఉన్నది, వాని దగ్గర ఏం బుల్లెట్, వానికి ఆ ధైర్యం ఏంది? మరి ఉల్టా పోలీసు వాళ్ళు అక్కడ కూడా ఇన్సిడెంట్ లో 1 hour ఆ పిల్లోడు ఇంజురీ అయి పడిపోతే ఎవరు కార్యకర్తని ముట్టనియలేదట పోలీసులు. 1 hour టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాళ అబ్బాయికి ఏమైతే మాత్రం డెఫినెట్ గా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి నేను అంటాను. బట్ అక్కడ ఒక ఏదో చర్చ జరుగుతోంది. ఘటనా ప్రదేశం దగ్గర పడిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి అతగాన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారనేది. ఇప్పుడు అక్కడ 1 hour వరకు అట్లా పడిపోయి ఉన్నాడండి. అక్కడ ఉన్న వాళ్ళు ముట్టనివ్వలేదంట. అక్కడ లోకల్ సిఐ అయితే మరీ ఓవర్ యాక్షన్ చేసినారంట. ఎవరిని ముట్టనియలే. వాళ్ళు వచ్చి తీసుకెళ్లి లోకల్ మేడిపల్లిలో ఒక హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇమీడియట్ గా సికింద్రాబాద్ యశోదాకి తీసుకొచ్చినారు. అసలు సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి ఇక్కడ మొత్తం బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళ మాకు దెబ్బ తగిలినాక మళ్ళీ మాపై లాఠీ చార్జు, మాపై దాడులు. అంటే ఏమన్నారు? ఎందుకు మిమ్మల్ని లోపలికి వెళ్ళొచ్చలేదన్నారు? అంటే ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ కదా. ఇప్పుడు మొత్తం ఎంత పోలీస్ ఉందంటే మళ్ళీ గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ నమ్మే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టెంపుల్స్ పై అడ్డగోలు దాడులు, హిందువులపై దాడులు, గోరక్షకుల దాడులు. ఆల్రెడీ 2-3 చనిపోయినారు గోరక్షకులు. ఆల్రెడీ ఈ అబ్బాయిపై ఇంతకుముందు దాడి చేస్తే లోకల్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంట. అంటే ఇదే వ్యక్తి దాడి చేశాడండి గతంలో? ఇదే వ్యక్తి దాడి చేశాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా? వేరే వాళ్ళు. ఇవాళ ఎంఐఎం ప్రోద్బలంతో ఎంఐఎం గుండాలు దునియా మంది ఉన్నారండి. ఎవరైతే గోరక్ష చేస్తుర్రో వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ లో ఒక అబ్బాయిపై ఆ వ్యాన్ ఏదైతే గోవులను తీసుకొచ్చే వ్యాన్ ఎక్కించి చంపడం కూడా జరిగింది గతంలో. మరి వాళ్ళ గోరక్ష చేసేటోళ్ళే తక్కువ, నిస్వార్థంగా చేసేటోళ్ళే తక్కువ.
చేసేటోళ్ళపై దాడులు దానికి ప్రభుత్వ సహకారం లెక్కనే కనబడుతుంది. ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా ఎవరైతే పట్టుకున్నారో వారిపై తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే మాత్రం హిందువుల ఆగ్రహానికి గురవుతారు. రైట్ ప్రవీణ్ గారు, అంటే ఎందుకు సోను సింగ్ ని టార్గెట్ చేశాడు? ఏమైనా ఎందుకంటే రెగ్యులర్ గా ఆయన గోవులు చాలా పట్టుకుంటాడు, రెగ్యులర్ గా వాళ్ళకి నష్టం కలిగిస్తున్నాడు వ్యాపారంలో అనే ఒక ఉద్దేశంగా గోవులను రెగ్యులర్ గా పట్టుకుంటారు. అక్రమ గోవులు సుప్రీంకోర్టు ఆర్డర్లు బేఖాతరు చేస్తూ అక్రమ గోవులు దునియా వస్తున్నాయి. మరి వాళ్ళ ఈ ప్రభుత్వం ఎందుకు స్లాటర్ హౌస్లను చెక్ చేస్తలేదు? ఎందుకు పోతలేరు? పోలీసులు ఎందుకు పోతలేరు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? నిఘా వ్యవస్థ ఏమైంది? ఏ హిందూ టెంపుల్ పై దాడి జరగగానే మాపై దునియా నిఘా పెడతారు. వాళ్ళు నేను ఎక్కడున్నా అనేది ఇంటెలిజెన్స్ తెలుసు, ఎస్బీకి తెలుసు. నా హౌస్ అరెస్టులు చేస్తారు, హిందువులను హౌస్ అరెస్టులు చేస్తారు. మరి ఇంత పెద్ద కుట్ర వంతున్నారు, వాళ్ళపై ఎందుకు ఏం చర్యలు తీసుకుంటలేరు? అంటే ఎంఐఎం సపోర్టే కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.